నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 26 గంటలు ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. కొద్ది క్షణాల్లోనే రైలు కదలకుండా ఆగిపోయింది. ఏమైంది? యాక్సిడెంటా? ప్రయాణికుల అరుపులు, కేకలు. తన బే దగ్గరకు ఎదురొస్తున్న వాళ్ళని తోసుకుంటూ వెళ్ళాడు ఆదిత్య. తన సీటు దగ్గర కిటికీ పక్కగా నిలబడి వణికిపోతున్నది కావేరి. ఆదిత్యను చూస్తూనే అతడికి దగ్గరగా వచ్చి అతడిని పట్టుకుని, కళ్ళు మూసుకున్నాను, కునుకు పడుతున్నదేమో, తలకాయ టక్కును కొట్టుకున్నదండి అంది ఏడుపు కంఠంతో. రాంపండు, ధర్మలింగం కిందే ఉన్నారు. ఓంకారం పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. పక్క బేలో నుంచి ఏడుపులు వినపడుతూనే ఉన్నాయి. ఎవరో పెద్దగా అంటున్నారు, ఎవరన్నా డాక్టర్ ఉంటే బావుండు, తల చిట్లినట్టుంది, నెత్తురు కారిపోతున్నది. రామగుండం ఇప్పుడే దాటాము, మంచిర్యాల వస్తేనే డాక్టర్ ఎవరైనా దొరుకుతారేమో చూడగలిగేది. దారిలో ఒక ఆయన నిల్చుని నిస్పృహగా అంటున్నాడు. కావేరిని సీట్లో కూర్చోబెట్టాడు ఆదిత్య ధైర్యం చెప్తూ. ఏమి కాదులే, మంచినీళ్ళు తాగు ముందు. సడన్గా బ్రేక్ వేసినట్లున్నాడు. ఆదిత్యను పట్టుకుని కూర్చుని అతడిచ్చిన మంచినీళ్ళు తాగింది కావేరి. బయటకు వెళ్ళిన ఓంకారం వచ్చాడు, భూతద్దాల కళ్ళజోడు సర్దుకుంటూ. గేటు దగ్గర బర్రెలు అడ్డం వచ్చాయి. మన వాళ్ళల్లో ఎవరికి దెబ్బలు తాగలేదు కదా. 2-3 గేదెలు చచ్చినట్టుగా కూడా ఉన్నాయి. హరి ఓం అన్నాడు. పక్కన ఎవరో ఈ జర్కుకి పై బెర్త్ మీద పడుకున్నదల్లే ఉంది, కింద పడింది. దారిలో నిల్చున్నాయనే అన్నాడు. ఓంకారం అటు పక్కకు వెళ్ళాడు. అమ్మో, ఎంత గండం గడిచింది. నేను గనక కింద పడితే లేవను కూడా లేవలేకపోయేదాన్ని అంది గుండె మీద చేయి వేసుకుని నోరంతా తెరిచి భ్రమరం. అంజనీ ప్రసాద్ నవ్వాడు. నువ్వు లేవలేకపోవటం సరే, పూర్తిగా ఈ దారి మూసుకుపోయేది. జనమంతా అవతల తలుపుల నుంచి దూకలేక ఎంతమంది చచ్చేవాళ్ళు అన్నాడు చేతులు పైకెత్తి. ఒకవైపు నేను భయంతో గుండె దడదడలాడి చేస్తూ ఉంటే మీకు ఎగతాళిగా ఉందా? కస్సును లేస్తూ అంది భ్రమరం. అమ్మా వాటరే అంది మధురం. ముందు మంచినీళ్ళు ఇవ్వండి, దానికి గొంతెండేను. నీ పక్కనే ఉందిగా వాటర్ బాటిలు, నువ్వు ఇవ్వరాదు అన్నాడు అంజనీ ప్రసాద్. మీరిస్తే మీ చేతులు కందిపోతాయా, మీ కొంపలు అంటుకుంటాయా? ఇవ్వండి అంది మెడ తిప్పి అటు పక్కగా కింద పడ్డ అమ్మాయి వంక చూస్తూ. ఓంకారం ఆ పిల్లను ఒడిలోకి తీసుకుని ఆ పిల్ల తాలూకు వాళ్ళు ఇచ్చిన గుడ్డ మొక్కను తలకు కట్టాడు. ఏమీ కాదులేండి, కాస్త చెవి దగ్గర గీచుకుంది. కింద గుడ్డలున్న సూట్ కేసు బయటికి రావడంతో దాని మీద పడింది. అదృష్టం, లేకపోతే గట్టి దెబ్బే తాగలేదు. ఒళ్ళో పడుకోబెట్టుకోండి, చిన్నపిల్ల కదా, భయపడినట్టుంది అంటూ లేచాడు. భర్త పక్కన కూర్చున్న అచ్చమ్మ ఆయన చేతిని వదిలిపెట్టడం లేదు. మరొక చేత్తో జాకెట్లో నుండి బయటకు తీసిన మంగళసూత్రాలని అలాగే గట్టిగా పట్టుకుని ఉంది. రైలు బయలుదేరింది పెద్దగా కోత వేసి. తర్వాత 10 నిమిషాలకు. పర్సనల్ ఇంటర్వ్యూ అయిన వారం రోజులకు సబ్జెక్టు మీద ఇంటర్వ్యూ ఇవాళ రాత్రికేనట, పద అంది ఇన్స్టిట్యూట్లో ఆదిత్యను కూర్చోనీయకుండా సౌజన్య. మధ్యాహ్నం 2 గంటలకే బయలుదేరదీసింది. ఇవాళ పుస్తకాలన్నీ ఒకసారి తిరగేయాల్సిందే. ఈమెయిల్లో మా నాన్న స్నేహితుడు బాగా ఆన్సర్ చేయాలని మరీ రాశారు అంది. ఆదిత్య బయటకు వచ్చి పబ్లిక్ టెలిఫోన్ నుంచి తన ఇంటి పక్కన వాళ్ళకు ఫోన్ చేసి కావేరిని పిలిచి, ఇక్కడ పని ఎక్కువగా ఉంది, రాత్రికి రాలేకపోవచ్చు, భయపడకుండా ఇంటి వాళ్ళ అమ్మాయి కోమలని తోడు పడుకోబెట్టుకో అని చెప్పి ఆమె సమాధానం కూడా వినకుండానే ఫోన్ పెట్టేశాడు. కారులో కూర్చున్న సౌజన్య ఆదిత్య రాగానే, ఎవరికి ఫోన్ చేసి వస్తున్నావు అడిగింది. మా రూమ్మేటు. క్రితంసారి చెప్పా పెట్టకుండా మా ఇంట్లో ఉన్నాను కదా, నాకెక్కడ యాక్సిడెంట్ అయ్యిందోనని ట్విన్ సిటీస్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ స్కూటర్ వేసుకొని తిరిగి వచ్చాడట చాదస్తపు వేధవ అన్నాడు ఆదిత్య కారులో కూర్చుంటూ. సౌజన్య అతడి మాటలకు పకపక నవ్వింది. పాపం చాలా మంచివాడన్నమాట అంది. మంచా పాడా, ఒట్టి పిరిగొడ్డు అన్నాడు. ఇంటికి వెళ్తూనే 2 కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది. తాగుతూ, ముందే చెప్తున్నాను, ఇప్పుడు ఇంటర్వ్యూ సక్సెస్ అయింది అంటే వారం 10 రోజుల్లో ఆర్డర్స్ వస్తాయి. వీసాకు అప్లై చేయాలి, చెన్నై వెళ్ళాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి. 1,00,000 దాకా ఖర్చు అవుతుంది. డబ్బు రెడీగా ఉంచు, లేదా నా అకౌంట్లో డ్రా చేసి అట్టి పెట్టమంటే అట్టి పెడతాను అంది నవ్వుతూ. క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు ఆదిత్య. తల అడ్డంగా ఊపాడు. అదేం ఇబ్బంది అవ్వకపోవచ్చులే, మాది మధ్యతరగతి కుటుంబమే, కానీ నేను పెళ్లి చేసుకుంటే 5-6 లక్షలు కట్నం వస్తుంది. అందుకే మా నాన్నకు నాకు వెంటనే పెళ్లి చేసి డబ్బు మూట కట్టుకోవాలని ఆశ. నాకేమో నన్ను నేను ఇలా అమ్ముకోవటం ఇష్టం లేదు.
ఆయనకు అదే మంట. ఆ కోపంతోనే ఇక్కడికొచ్చి నా దగ్గర ఉండమన్నా ఉండటం లేదు. 1,00,000 పెద్ద ప్రాబ్లం కాదు అన్నాడు బింకంగా. ఆమె ముందు డబ్బు విషయంలో లోకు అవ్వటం ఇష్టం లేనట్లుగా. సౌజన్య తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఇతని గుణం మంచిది, డబ్బు పిచ్చి లేదు. నేటి యువకులకి ఇంతకు మించి ఉండవలసిన మంచి క్వాలిఫికేషన్ ఇంకే ఉంది. తన అదృష్టం అనుకుంది. కొద్దిగా ఇబ్బందిగా ముఖం పెట్టి, నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు, మనిద్దరం వేరు అనుకోవటం లేదు నేను అంది నిష్ఠూరంగా. ఒకటి కానప్పుడు వేరు కాక ఒకటేలా అవుతాము? చాలా సూటిగా అడిగాడు. అయ్యే రోజున ఎలాగూ ఒకటవుతాము, అప్పటిదాకా కూడా వేరే అని మనం ఎందుకు అనుకోవాలి? నేను అలా అనుకోవటం లేదు, కానీ నేను ప్రాక్టికల్ మనిషిని అన్నాడు ఎదురుగ్గా ఉన్న పుస్తకాలు తెరుస్తూ. ప్లీజ్, పిచ్చి ఆలోచనలు మనకొద్దు. మన ధ్యేయం అమెరికా వెళ్ళటం. ఇక మన మనసంతా దాని మీద కేంద్రీకరిద్దాం అన్నాడు. రాత్రి 11 గంటలకు ఫోన్ మోగింది. లాంగ్ కాల్. సౌజన్య ఎత్తింది. అటు నుంచి అమెరికా ఇంగ్లీష్ యాస. ఓ క్షణం ఆమె గొంతు వణికింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సౌజన్య దిస్ సైడ్. గుడ్ మార్నింగ్. ఫైన్. విలియమ్స్ ఫ్రమ్ స్టార్ అండ్ స్టార్ ఇన్ఫో. ఆ ఇంటర్వ్యూ సుమారుగా సౌజన్యకు ఆదిత్యకు ఒకే విధంగా జరిగింది. ఇద్దరిని చెరిపావు గంట ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు విలియమ్స్. పర్సనల్ ఇంటర్వ్యూ చేసింది అతడు కాకపోవడంతో తిరిగి కొన్ని పాత ప్రశ్నలనే అడిగాడు. మీ విద్యార్హతలు? కంప్యూటర్ సైన్సెస్లో డిగ్రీ చేశాను. ఏ సంవత్సరం? క్రితం సంవత్సరం మార్చిలో పూర్తయింది. మీరు సాఫ్ట్వేర్లో చేసిన ప్రత్యేకమైన సబ్జెక్ట్? వరాకిల్ DBA. అనుభవం? సంవత్సరానికి పైగా. శిక్షణ ఎక్కడ పొందారు అడిగాడు. చెప్పింది సౌజన్య. అది హైదరాబాద్లోనే పెద్ద శిక్షణా కేంద్రం. మీ టీంలో ఎంతమంది ఉన్నారు? 10 మంది సార్. అందులో మీ పాత్ర ఏమిటి? నేను మా టీంకి లీడర్ని. అంటే ఏం చేసేవారు? వరాకిల్ ఫంక్షనింగ్లో అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఒకే విధంగా నడపటం, వాళ్ళు తయారు చేసిన డేటాను బ్యాకప్ కాపీ కింద స్టోర్ చేయటం. ఎలా స్టోర్ చేస్తారు? కంట్రోల్ ఫైల్ ద్వారా లేదా డేటా ఫైల్ ద్వారా. ఎందులో? CDస్లో సార్. నేర్చుకుంటున్నప్పుడే మీరు చేసిన పనిని బ్యాకప్ చేయాల్సిన అవసరం ఏముంది? అనుకోని పరిస్థితుల్లో సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు స్టోర్ చేసిన దాన్ని తీసి ఉపయోగించుకోవచ్చు చెప్పింది. బ్యాకప్ ఎన్ని రకాలు? 2 రకాలు సార్. ఫిజికల్, లాజికల్. తర్వాత రికవరీకి ఎన్ని రకాలు? అవి 2 సార్. క్రాష్ రికవరీ, ఇన్స్టెన్స్ రికవరీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. తర్వాత ఆదిత్యకు దాదాపు అదే విధంగా ఇంటర్వ్యూ జరిగింది. అది పూర్తయ్యేటప్పటికి 11:12 అయ్యింది. సౌజన్య టీ కలుపుకొని తీసుకొచ్చింది. తాగిన తర్వాత ఆదిత్య వెళ్ళి వాళ్ళ అతిథుల గదిలో పడుకున్నాడు. 2 రోజుల తర్వాత ఓ రోజు ఉదయం ఇన్స్టిట్యూట్కి వచ్చిన అరగంటకు సౌజన్యకు తండ్రి ఫోన్ చేసి చెప్పాడు. సౌజీ, కంగ్రాచులేషన్స్. మనవాడి దగ్గర నుంచి ఇప్పుడే మెయిల్ వచ్చింది. మీ ఇద్దరూ సెలెక్ట్ అయ్యారట. త్వరలోనే ఆర్డర్స్ పంపిస్తామని చెప్పారట కంపెనీ వాళ్ళు. తయారుగా ఉండమన్నాడు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరకు వచ్చింది సౌజన్య. అతడు చేయి పట్టుకుని ఊపేస్తూ సంతోషంగా, మనం వెళ్ళిపోతున్నాం అమెరికాకు అంటూ దీర్ఘం తీసింది పాట పాడుతున్నట్లుగా. ఆదిత్య ఆనందానికి అంతులేదు. సో ఇక వీలు చూసుకుని మీ ఊరు వెళ్ళండి, మీ అమ్మ నాన్నకు చెప్పి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోండి అంది సౌజన్య. ఒట్టి ఆశీర్వచనాలతో మనం అమెరికా వెళ్ళలేం కదా, డబ్బు కోసమైనా వెళ్ళాలి అన్నాడు. చూడు ఆదిత్య, డబ్బు కోసం ఆలోచించొద్దని ఇంతకుముందే చెప్పాను, డోంట్ వర్రీ అంది. ఆదిత్య నవ్వాడు. దానికి సమాధానం కూడా నేను చెప్పాను కదా. నేను ఎవ్వరి దగ్గర, ముఖ్యంగా చనువుగా ఉన్నామని నీ దగ్గర అస్సలు తీసుకోను. డబ్బే స్నేహాన్ని కత్తిరించేది, స్నేహితుల్ని విడదీసేది. మన స్నేహం ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటే మన మధ్యకు డబ్బును తీసుకురాకూడదనేది నా ఉద్దేశం అన్నాడు. కోట్ల ఆస్తికి బాగా వేస్తున్నప్పుడు వెధవ ₹1,00,000 కోసం కక్కుర్తిపడి ఆమెకు లోకు అవ్వటం అర్థం లేని పని అని మనసులోనే అనుకున్నాడు. సౌజన్య అతడి చేతి మీద చేయి వేసి ప్రేమగా నొక్కుతూ, అంటే స్నేహాన్ని ఇలాగే శాశ్వతంగా ఉంచుదామంటావు, అంతకుమించి దగ్గరకు రానంటావు అంతేనా అంది దిగులుగా చూస్తూ. స్నేహానికి మించిన తీయదనం మరెక్కడ లభిస్తుంది? మాటల్ని ఇక ఆచితూచి వాడాలి అన్నట్టుగా అన్నాడు. మన బాహుబంధాలలో ఆదిత్య, 2 గుండెలు కలుసుకున్నప్పుడు కలిగే స్పందనలో, 2 మనసులు కలుసుకున్నప్పుడు, 2 తనువులు ఏకమైనప్పుడు
ఆ మాట అంటూ సిగ్గుతో తల ఉంచుకుంది. ఆమె మాటలకు మనసులో ఉత్సాహం పొంగి పొరలుతున్నా బలవంతంగా గుండెల్లోనే దాచిపెట్టుకుంటూ, మనం చిన్నపిల్లలం కాదా సౌజన్య, సాంఘిక కట్టుబాట్లను చెరిపి సొంత నిర్ణయాలు తీసుకునేటందుకు మన పెద్దలు మన మాటలు మన్నించి హృదయపూర్వకంగా అక్షింతలు వేసి ఆశీర్వదించాలి అన్నాడు. ఒకటే ధైర్యం, మన కులాలు వేరు కాకపోవటం అంటూ పూర్తి చేశాడు. మా వాళ్ళు నిన్ను ఓకే చేసి ఎప్పుడూ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అంది తలదించుకుని సౌజన్య. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె పచ్చటి ముఖం ఎరుపు రంగులోకి మారింది. అతడి కళ్ళు కాంతివంతమయ్యాయి ఆ మాటలకు. థ్యాంక్ యూ అన్నాడు ఆమె చేతిని తనే చొరవగా పట్టుకుని ఊపుతూ. తర్వాత 10 నిమిషాలకే ఆదిత్యకు ఫోన్ కాల్ వచ్చింది. చేసింది కావేరి. మా అన్నయ్య ఉత్తరం రాశాడండి ఢిల్లీ నుంచి అంది. ఏమిటా చికాగ్గా అడిగాడు. నేను చెప్పానా ప్రతిదానికి ఇక్కడికి ఊరికి నేను ఫోన్ చేయొద్దని? విసుక్కున్నాడు. దీపావళికి మనం వారం రోజులు ఢిల్లీలో ఉండేటట్లు రావాలట, లేకపోతే తను మన ఇంటికి వచ్చేది లేదు అంటూ రాశాడు. ఇక వాడు అక్కడ ఉండేది 1 సంవత్సరమేనట, మళ్ళీ సౌత్కి వచ్చేస్తాడట. మీరు సెలవులో ఉన్న సంగతి వాడికి తెలియదులా ఉంది. ఆఫీసుకు ఫోన్ చేస్తే మీరు లేరని చెప్పారట. త్వరగా చెప్పేస్తున్నది భర్తకు కావేరి అతడి విసుగుదలను గమనించకుండానే. సరేలే, ఈ గొప్ప విషయాన్ని రాత్రికి ఇంటికి వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద ఉన్నాను, ఆలోచిద్దాంలే. ఫోన్ పెట్టేశాడు విసురుగా. అతని మనసంతా చికాకైపోయింది. ఈ దరిద్రపు గొట్టు దాన్ని ఎలా వదిలించుకోవాలి అన్నట్టుగా. ఆయన గారింటికి వెళ్ళకపోతే కొంపలు అంటుకుంటాయా? 2-3 వేలు దండగ తప్ప. విసురుగా కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. దాని మీద అక్షరాలు మసకగా కనపడుతున్నాయి. సౌజన్యతో అరగంట సేపు ఆహ్లాదంగా ఆకాశ వీధుల్లో తిరిగిన అతడిని కావేరి నుండి వచ్చిన ఫోన్ కాల్ నల్లటి మబ్బులతో కప్పేసింది. అసలు కావేరి జ్ఞప్తికొస్తేనే అసహ్యం వేస్తున్నది. కంప్యూటర్లోని అక్షరాలను అసంకల్పితంగా మార్చేస్తున్నాయి అతడి చేతి వేళ్ళు. ముందు పరిగెడుతున్న అంకెలేమిటో కూడా అతడికి అర్థం కానట్టుగా తలంతా మొద్దుబారిపోతున్నది. అసలు కావేరిని ఎలా వదిలించుకోవాలి? ఎలా శనిలాంటి దాన్ని తొలగించి బంగారు బొమ్మకు ఎలా గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరచాలో అర్థం కావటం లేదు. కళ్ళ ముందు అక్షరాలు పరిగెడుతున్నాయి. సరిగ్గా అప్పుడే అతడి బుర్రలో ఓ మెరుపు మెరిసింది. కళ్ళు పెద్దవయ్యాయి. రెప్పలార్పటం కూడా మర్చిపోయి ఆ మెరుపు చుట్టూ వలనల్లసాగాడు. తన కాన్సంట్రేషన్ పాడవకూడదు అన్నట్టుగా ఎదురుగా ఉన్న కంప్యూటర్ని ఆఫ్ చేశాడు. మరు క్షణంలోనే మనసంతా తేలికైపోయినట్లు అనిపించక లేచి నిలబడ్డాడు. అవును, రైలు. కంప్యూటర్లో అక్షరాలు పరిగెడుతున్నట్టుగా పరిగెడుతున్న రైలు. ఢిల్లీ వెళ్లే రైలులో 26 గంటల ప్రయాణం. ప్రయాణంలో ఓ యాక్సిడెంట్లా సీను సృష్టించి కావేరిని వదిలించుకుంటే? ఆదిత్య చటుక్కున బయటకు వచ్చేశాడు. గేటు దాటి రోడ్డు పక్కగా ఉన్న పాన్ షాప్ ముందు ఆగాడు. ఎప్పుడైనా తాగే విల్స్ కింగ్ సైజ్ తీసుకుని ముట్టించి గట్టిగా ఒకసారి పొగ లోపలికి పీల్చి వదిలాడు. చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు, బుర్రకు పదును పెడుతూ. అతడి ముందు వింత దృశ్యాలు కనపడుతున్నాయి, అతడి ఆలోచనలకు బలం చేకూరుస్తూ. మై డియర్ రాంపండు, ఇక నీదే ఆలస్యం. మరే ఆలోచన లేకుండా ఆ సాయంత్రమే గోల్కొండకు వెళ్ళి అతడిని అతడి ఇంటి దగ్గరే పట్టుకున్నాడు. ఆదిత్యను చూస్తూనే రాంపండు పాన్తో గారపట్టిన పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ, సారు రండి అంటూ ఆహ్వానించాడు. నాకు ప్లాన్ తట్టిందయ్యా అన్నాడు అతడి ప్రైవేటు మొక్కకంపు గదిలో చిరిగిన చాప మీద కూర్చుంటూ. ఇంకేమిటి చెప్పేయండి సారు, లేపేస్తాను. ప్లాన్ మీదైతే 5% డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాను అన్నాడు హుషారుగా గరగరా నవ్వుతూ. నేను రేపు దీపావళికి ఓ వారం రోజుల పాటు ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ మా బావమరిది బ్యాంకులో ఆఫీసర్లే, రమ్మనమని తెగ సతాయించేస్తున్నాడు. ఆ ప్రయాణంలో నువ్వు ఆ పని పూర్తి చేసేయాలి. ఎక్కడో దూరంగా, ఎవ్వరికీ అసలు ఎలా జరిగిందో కూడా తెలియనంతగా జరిగిపోతుంది. దాన్ని ఓ యాక్సిడెంట్లా చేయటానికి నీకు వీలుగా ఉంటుంది. ఏమంటావు అన్నాడు. రాంపండు మాట్లాడకుండా బాసిక పట్టు వేసి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు, ఏదో ధ్యానంలోకి వెళ్ళినట్లుగా. 2 నిమిషాల వరకు ఆదిత్య అతన్ని కదపలేదు. కాసేపటికి అతడు కళ్ళు తెరిచాడు. ఆనందంగా చిరునవ్వు నవ్వాడు. ఓకే సార్, లేపేద్దాం. మనకు రైల్లో ఎన్నో ఛాన్సులున్నాయి. చాలా సింపుల్గా ఎవ్వరికి అనుమానం రాకుండా చేసేయచ్చు. మంచి ప్లాన్ వేస్తానుగా నేను. అతడి మాటలకు తృప్తిగా చూస్తూ, ఇంతకీ నీకు ఎంత ఇవ్వమంటావు గునుస్తున్నట్టుగా అడిగాడు ఆదిత్య.
ముఖంలో అతడు ఎంత అడుగుతాడో అనే ఆతృత స్పష్టంగా కనపడుతూ ఉండగా రాంపండు పళ్ళన్నీ బయటపెట్టి ఇకిలించాడు. నాకెంత సార్, ఏదో చిన్న ప్రజాసేవ, మీ ఇష్టం సార్, మీ ఆనందమే నా ఆనందం. ఓ 50,000 ఇప్పించండి, సీను న్యాచురల్గా పకడ్బందీగా రావాలి. మీరిద్దరూ వస్తారు రైల్లో, నేనుగాక మరొక ముగ్గురం కూడా వస్తాము. వీలుంటే ఓ ఫ్యామిలీ లేడీని కూడా తీసుకొస్తాను. అతడు కళ్ళు మూసుకున్నాడు ఆలోచిస్తున్నట్లుగా. మనం ఏం చేసినా మీరు చెప్పినట్లు అది హత్యలా కనపడకూడదు, అంతే కదా అన్నాడు. 2 చేతుల వేళ్ళు ఒకదాంట్లో ఒకటి దూర్చేసి ఆనందంగా నలుపుకుంటూ. రహస్యంగా జరగాలన్నాను కదా, అంతమంది ఎందుకు, నువ్వు నేను చాలవా? చిరాగ్గా అన్నాడు ఆదిత్య. రాంపండు ముక్కు మీద వేలేసుకున్నాడు. అమ్మమ్మమ్మ, అలా అనకూడదు. రేపు పొరపాటున ఏదైనా కేసు అయ్యి అవ్వదులేండి. ఒకవేళ అయితే గీతే ఈ ప్రపంచంలో మనిద్దరిని మించిన మంచివాళ్ళు లేరని జడ్జి గారి ముందు ప్రమాణం చేసి మరీ చెప్పాలి కదా, వాళ్ళందుకు పనికొస్తారు అన్నాడు ఏకబిగిన. అదీగాక రైల్లో ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఎవరినైనా ఉతకాలన్నా మనకు మంచి సపోర్ట్ ఉండాలి కదా, మనం విజిల్ వేస్తే మనకు సాయం వచ్చేలా ఉండాలి అన్నాడు కళ్ళు మూసుకుని తెరుస్తూ తన్మయత్వంగా. అతడి ముందు చూపుకు బిత్తరపోయాడు ఆదిత్య. ఆ పైన అతడు చెప్పిన డబ్బు సంగతి గుర్తుకురాగా నసుగుతూ, బాగుందయ్యా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. అయినా అంత డబ్బు ఎక్కువ కదా స్వామి, నేను ఎక్కడి నుంచి తేవాలి? అతడిని ఖుషి చేస్తున్నట్టుగా నీరసంగా అన్నాడు అతడి వంక చూస్తూ. అదేంటి సారు అట్లంటారు, మీకు 5% డిస్కౌంట్ కూడా ఇస్తానని మాట ఇచ్చాను. అదెంత, 2,500 కదా. నా వల్ల కాదు సారు, నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు. చూడండి, నా పాస్బుక్ చూపిస్తాను కావాలంటే, వెధవ రేపుకే 30,000 ఇస్తారు అన్నాడు నిర్లక్ష్యంగా ఆదిత్యను చూస్తూ. అంత డబ్బిచ్చి రేపు చేయిస్తే వాళ్ళకి ఏమిటయ్యా లాభం? అతని మొహంలోకి వింతగా చూస్తూ అడిగాడు ఆదిత్య. అందులో ఎంత లాభం ఉందో మీకేం తెలుసు సారు. నేను మారు వేషంలో ఉంటానా? వాళ్ళు చెప్పిన పిల్లను రేపు చేస్తూ ఉంటానా? వాళ్ళు ఫోటోలు తీస్తారా? వాటిని చూపించి ఎంత డబ్బు సంపాదిస్తారో తెలుసా సారు? నాకు ఇచ్చేదేమోలకి నా బొందా అన్నాడు చాలా తేలిగ్గా. మీరు మేడంను చంపకుండా విడాకులు తీసుకుంటానంటే చెప్పండి, అలాంటి ఫోటోలు అరేంజ్ చేద్దాం. సమ్మర్ క్రాఫ్ట్ మీద చెయ్యేసి రుద్దుకుంటూ సీరియస్గా అన్నాడు. గతుక్కుమన్నాడు అతని మాటలకు ఆదిత్య. నిజంగా వాడిని చూస్తే, వాడి మాటలు వింటూ ఉంటే అంత పని చేసేలాగానే ఉన్నాడు. కానీ తనకు కావేరిని అంతమొందించడమే ముఖ్యం. రేపది తన పెళ్ళామని ఎక్కడా సాక్ష్యం దొరకకూడదు. అంతా బాగానే ఉంది, కానీ 50,000 ఎక్కడి నుంచి తేవాలి? మనం స్నేహితులం సార్, పోనీయండి. ఓ మంచి పనిని స్నేహితుడి కోసం చీప్లో చేసి పెట్టానని అనుకుంటాను. పాతికిచ్చేయండి, హెరిబేట్లేమీ లేవు. మా నలుగురికి రాను పోను ఢిల్లీకి టికెట్లు తీసుకోండి. మనిషికి రోజుకు 100 బత్తా ఇవ్వండి. ఆ పైన భయాన ఇచ్చిన 500 దాంట్లో జమ చేయబోకండి. అతడు లేచి నిలబడ్డాడు. దేవుడి ఫోటోకు దండం పెట్టుకుంటూ, ఇందులో ఏది తక్కువైనా నాకు గిట్టదు సారు, ఆ తర్వాత మీ ఇష్టం మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చెప్పేశాడు. ఆదిత్య మౌనంగా అతన్నే చూస్తూ ఉండిపోయాడు. దానికి ఒప్పుకోక తప్పదేమో అన్నట్లుగా. ఎప్పుడు సార్ మీ ప్రయాణం అడిగాడు రాంపండు. ఒకవేళ ప్రయాణంలో అనుకున్నది జరగకపోతే ఆదిత్య ప్రశ్నించాడు. రాంపండు క్షణం కూడా ఆలోచించలేదు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో హైదరాబాద్ రైలు ఎక్కిన గంటలోనే ఆమెను పొడిచి చంపేసి పారిపోతాం. అందుకుగాను ఓ పని చేయండి, ఆమె ఒంటి నిండా సొమ్ములు దిగేయండి. వాటి కోసం హత్య జరిగిందిలే అనుకుంటారు పోలీసులు. అన్ని సొమ్ములుంటాయి ఇకనే నిరాశగా అన్నాడు ఆదిత్య. రాంపండు నెత్తి రుద్దుకుంటూ గరగర నవ్వాడు. చీలకల పొడి బంగారం అవి కొనేయండి సారు. ఆదిత్య అతడి మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని అతడి వంకే చూస్తూ ఉండిపోయాడు. ఒక పని చేద్దాము, మనం ఈ నెల 31 గురువారం ఉదయాన ఏపీకి బయలుదేరదాం అన్నాడు ఆదిత్య. మళ్ళా తిరుగు ప్రయాణం 7 సాయంత్రం. ఆగండి సారు అంటూ గోడకున్న క్యాలెండర్ తీసి చూశాడు. ఆ రోజు నాకు ఇట్లాంటిది ఓ పని ఉన్నది, కానీ సరేలేండి, అది ముందు రోజుకే మార్చేస్తాను. బాగుంది, కానీ చేయండి సార్ అన్నాడు తాలూపుతూ. ఆదిత్య గుండె భయంతో ముడుచుకుపోయింది. అతడి మాటలకు ఒక క్షణం గొంతు పెగల్చుకున్నాడు. డబ్బు నీకు ఇస్తాను, అందరికీ టిక్కెట్లు రాను పోను నువ్వే తీసుకో. మా ఇద్దరికి వయసు సరిగ్గానే వేయి, కానీ పేర్లు మాత్రం వేరే రాయి, ఎందుకైనా మంచిది. పేపర్లో ఆ వార్త వచ్చినా నా పేరు బయటకు రాదు.
టికెట్ల డబ్బుతో పాటు 10,000 అడ్వాన్స్ ఇస్తాను, మిగతాది పనైన తర్వాత తీసుకో అన్నాడు. ఆల్ ది బెస్ట్ సారు అన్నాడు చేతులు కలుపుతూ అలవాటుగా. వేధవది, స్నేహితుల మధ్య ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎట్లా సారు? మిగతా డబ్బు తర్వాత ఇస్తానన్నందుకు తనను తిట్టాడు, లేక ఇష్టపూర్వకంగానే అంగీకారం తెలియపరుస్తున్నాడు ఆదిత్యకు అర్థం కాలేదు. అతను ఇంకా రెట్టించలేదు. బయటకు వచ్చిన వాడల్లా మళ్ళీ లోపలికి వెళ్ళి, ఎందుకైనా మంచిది ఆ పని ఏదో మన స్టేట్ బార్డర్ దాటిన తర్వాత చెయ్యి, ఇక్కడ పేపర్లలో ఎక్కడా ఆ విషయం రాదు అన్నాడు. అలాగే సారు, డోంట్ వర్రీ, బళ్ళార్ష దాటిన తర్వాత లేపేద్దాం తేలిగ్గా చేతులు ఊపేస్తూ అదేదో చాలా చిన్న విషయంలా చెప్పాడు రాంపండు. నేను దీపావళికి మా ఊరు వెళ్తున్నాను, అన్ని శుభవార్తలతో తిరిగి వస్తాను అన్నాడు ఆదిత్య ఆనందంగా సౌజన్యతో. క్రితం రోజు ఉదయాన్నే రాంపండుకు అడ్వాన్సు టిక్కెట్లకు డబ్బులు ఇచ్చొచ్చాడు. 6గురికి టిక్కెట్లు దొరుకుతాయా మరి? అరే, మీకు నేను ఆనటం లేదు సారు, నాకంటే పెద్దవాడిని ఎవరినైనా చూసుకోండి అన్నాడు పెద్దగా నవ్వుతూ రాంపండు ఆదిత్య మాటలకు. అలా అని కాదు, పండగ రష్ ఎక్కువ ఉంటుంది కదా అని నసిగాడు. అలాగే స్పెషల్స్ కూడా ఉంటాయి సారు, అవన్నీ మీకెందుకు? రాంపండు ఈ పని చెయ్యి అని నా మీద భారం మోపారు. ఇక నిశ్చింతగా చూస్తూ ఉండటమే మీ పని. మీ టికెట్లు మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారా, లేకపోతే నన్ను తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఇవ్వమంటారా? అలాగే మేడంను చూసినట్టు ఉంటుంది అన్నాడు కళ్ళు చికిలించి ఆదిత్యనే చూస్తూ. వద్దు వద్దు, నేనే రేపు సాయంత్రం వచ్చి నీ దగ్గర తీసుకుంటాను అన్నాడు గాబరాగా. వాడి ఇంటికి వచ్చి కావేరితో ఏం మాటలు పెట్టుకుంటాడో అనే భయంతో. అతడు పెద్దగా నవ్వేసి, మీ ఇష్టం సారు, మీరే వచ్చి తీసుకువెళ్ళండి, నేనున్నా లేకపోయినా ఇంట్లో ఇచ్చి వెళ్తాను. మీ పేరు కృష్ణ, మేడం పేరు రాధ, ఆ పేర్లు చెప్పారంటే నా వైఫ్ ఇచ్చేస్తుంది అన్నాడు. చెప్పినట్లుగానే వెళ్ళి ఆదిత్య టికెట్లు తెచ్చుకున్నాడు. అతడు వెళ్ళేటప్పటికీ రాంపండు ఇంట్లోనే ఉన్నాడు. చీకటి పడిన తర్వాత 7 గంటలప్పుడు ట్యాంకు బండి మీద నడుస్తున్నారు. చల్లటి గాలిలో సౌజన్య, ఆదిత్య. ఏ రోజు వెళ్తున్నావు అడిగింది సౌజన్య. 31 బాగానే ఉంది, అందుకే ఆ రోజు పెట్టుకున్నాను ప్రయాణం. దీపావళికి వెళ్ళినట్లు ఉంటుంది. వారం రోజుల నుండి మన పెళ్లి విషయం, నాకు కావలసిన డబ్బు విషయం సానుకూలం చేసుకొని తిరిగి వస్తాను అన్నాడు. మా డాడీ అడిగారు, పెళ్ళి ముందా అమెరికా వెళ్ళటం ముందా అని. మరి నువ్వేం చెప్పావు? ఆసక్తితో ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు. అతడి వైపుకి ముఖం తిప్పి చిన్నగా అంది, నువ్వా అన్ని వెధవ కబుర్లు, ఆంక్షలు కట్టుబాట్లు అంటావు, సంఘం అంటావు, సంస్కృతి అంటావు, చట్టుబట్టలు అంటావు. అంటే 2 ఏళ్ళు అమెరికా చల్లదనంలో నిన్ను నేను, నన్ను నువ్వు ఎదురెదురుగా కూర్చొని చూస్తూ ఉండిపోదామనా? ఆహా, నాకు తెలియక అడుగుతాను, అలా వీలవుతుందా అని. అంత నిగ్రహంగా ఉండగలుగుతావా? ఏవో పై మాటలు కాదు, ఖచ్చితంగా చెప్పు, నీ మటుకు నువ్వు ఉండగలుగుతావా అంది చాలా సీరియస్గా. ఎదురొస్తున్న జంటలు, అతుక్కుని నడుస్తూ దాటిపోతున్న జంటలు ఒక్కసారి కళ్ళెత్తి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్న ఆ ఇద్దరిని ఓ క్షణం రెప్పలార్పకుండా చూసి వెళ్తున్నారు. ఆదిత్య మాత్రం ఏం సమాధానం చెప్పగలడు? అతడి వల్ల అయ్యే పనేనా అది? ఇప్పుడంటే అసలుకే ప్లాన్ వేస్తున్నాడు కాబట్టి చిలక్కొట్టుడు లాంటి వడ్డీలకు దూరంగా ఉంటున్నాడు అతి కష్టం మీద. రేపు ఆమె తనదే అనే నిశ్చయం అయిపోయిన తర్వాత ఇక అన్నిటికీ దారి సుగమం చేస్తూ గేట్లు తెరిచినట్లే. అప్పుడు తనను ఆపగల శక్తి ఎవరికి ఉంటుంది? నువ్వు చెప్పింది నిజమే అన్నాడు ఆమెను మరింత కవ్విస్తున్నట్టుగా చూస్తూ. శుభ్రంగా ఓ పని చెయ్యి, నువ్వెలాగూ ఊరికి వెళ్తున్నావు గనక మన పెళ్లి విషయం ఓకే చేసుకునిరా. ఇంకా మనకు అమెరికా నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావాలి, వీసాకు అప్లై చేయాలి, అవి రావాలి. ఇవన్నీ చూసుకుని వచ్చే నెలలో ఇదే టైంకి మనం ప్రయాణం పెట్టుకుందాం. అంతకు 4 రోజుల ముందు మన పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తే ఆ పైన వెళ్లేలోగా మిగతాది కూడా. ఆమె ముఖం సిగ్గుతో కందిపోయింది ఆ మాట అంటున్నప్పుడు. మిగతాది ఇంకే ఉంటుంది అన్నాడు రెట్టిస్తున్నట్టుగా. ఆమె ఏ విషయంలో అలా అన్నదో అర్థమైనా. మీకు తెలీదా అంది అతడి వైపుకు ముఖం తిప్పకుండానే, క్రింది పెదవిని వంకర తిప్పి పై పెదవితో నొక్కుంటూ. తెలియదా అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకేం తెలుస్తుంది? పెళ్ళైన తర్వాత కార్యక్రమం విమానం ఎక్కటమే కదా మరింత కవిస్తూ అన్నాడు. చటుక్కున్న అతడి వైపుకు ముఖం తిప్పి కొరకరా చూస్తూ, ఛీ, నా చేత ఆ మాట చెప్పించడానికి సిగ్గు వేయటం లేదు? మన మొదటి రాత్రి చాలా మరొకసారి చెప్పాలా? కోపంగా అన్న కొంటితనమే కనపడుతున్నది ఆదిత్యకు సౌజన్య మాటల్లో. అతను పకపకా నవ్వాడు.
నడుస్తూనే ఆమెను ఆనుకుంటున్నట్లుగా జరిగి ఆమె చేయి పట్టుకుని పైకెత్తాడు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు డియర్, సరదాగా అన్నాను. ఆత్మీయంగా ప్రేమగా అంటూ ఆ చేతిని తన నోటి దగ్గరకు చేర్చుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఉలిక్కి పడేలా. రైలు స్పీడ్ అందుకున్న తర్వాత ఆదిత్య లేచాడు, చిరాగ్గా ఉన్నట్లు అనిపించక. అతడికి ప్రతి క్షణము సౌజన్య గుర్తుకొస్తున్నది. తాను రాంపండును నమ్ముకున్నాడు. వాడికి 25,000 ఇస్తాననటమే కాకుండా వాడి మనుషులకు టిక్కెట్లు, దినభత్యాలు. తన చేతికి ఏమాత్రం మట్టి కాకుండా వాడు ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది. లేచి వాకిటి దగ్గరకు వచ్చి తలుపు తీసుకుని బయటికి చూస్తూ నిల్చున్నాడు. దూరంగా ఎండిపోయినట్లు నన్నేలా రాళ్ళు, గుట్టలు, అక్కడో చెట్టు, ఇక్కడో చెట్టు, బట్టతలనెత్తిన వెంట్రుకు పీచుల్లాగా. వెనక్గా వచ్చిన రాంపండు, భలే ఛాన్స్ మిస్ అయ్యాం సారు అన్నాడు గుసగుసగా చెవిలో. ఉలికి పడ్డట్లుగా మెడ వెనక్కు తిప్పాడు ఆదిత్య. ఏమైంది అన్నాడు అంత చిన్నగాను. ఇంకొద్ది నిమిషాల్లో మంచిర్యాల స్టేషన్ వస్తున్నట్లుగా రైలు వేగం తగ్గింది. మేడం పై బెర్త్ మీద పడుకునుంటే ఇందాకడ జర్కుకి కింద పడి ఉండేదా? ఆమంతటా ఆమె పడకపోయినా నేను ఒక నెట్టుండేవాడినా? అలా కింద పడగానే ఆ హడావుడిలో కంగారు పడుతున్నట్టు ఆమె మెడ మీద నా నాడాల బూటకాలతో ఒక తొక్కేసి ఉండేవాడినా? మటాష్, ఆ దెబ్బకు లేచిపోయి ఉండేది. గార పట్టిన పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు. ఆదిత్య ముఖం చిట్లించి తలాడించాడు నిజమేనన్నట్లు. తను అంతకుముందే చెప్పాడు దానికి కూర్చుని కునికి పాటలు పట్టడం దేనికి, పైకెక్కి పడుకోరాదా అని. వినిచేస్తేనా దరిద్రపు కొట్టుది, నీలిగింది నిద్ర రావటం లేదంటూ. ఇందాకటి దెబ్బకు చాలా న్యాచురల్గా జరిగిపోయేది సారు, మనం అనుకున్నది బ్యాడ్ లక్ అన్నాడు విచారంగా మొహం పెట్టి రాంపండు. 2 నిమిషాల వరకు బయటకు చూస్తూ నిల్చుండిపోయాడు ఆదిత్య నిరాశగా. అయిపోయిన దాని గురించి ఇప్పుడు అనుకోవటం దేనికి కానీ, ఇప్పుడు ఏం చేయాలని? బాలార్ షాప్ 12:30 కల్లా వచ్చేస్తుంది, తర్వాత నీ ఇష్టం అన్నాడు ముఖం పక్కకు తిప్పుకుంటూ ఆదిత్య. డోంట్ వర్రీ సారు, నేను లేపేస్తాగా అన్నాడు పెద్ద గొంతుకుతో రాంపండు. అతని మొహంలోకి విసురుగా చూశాడు ఆదిత్య. తమ మాటలు ఎవరైనా వింటున్నారేమోనని మొహం వెనక్కు తిప్పాడు. అతడు ఉలిక్కి పడేలా అక్కడ ఓంకారం నిల్చొని అద్దంలో చూసుకుంటూ నున్నగా ఉన్న తలని మరింత నున్నగా దూకుంటున్నాడు. ఆదిత్య కొరకరా చూశాడు అతడి వైపుకి. ముసలిముండా కొడుక్కి ఇంకా షోకులు ఎందుకో. మనం దాటింది బెల్లంపల్లి, అక్కడ అన్నీ బుగ్గుగన్లే. రాంపండు అతడిని గమనించి వెనక్కు తిరిగాడు మాట మారుస్తూ. లేపితే అక్కడే లేపాలి స్థలాలు అన్నాడు. కొన్ని వేల మంది కార్మికులకు 2 పూటల అన్నం పెడుతున్న మహాలక్ష్మి చెయ్యెత్తి దండం పెట్టాలి ఆ స్థలానికి. హరి ఓం అన్నాడు 2 చేతులు జోడిస్తూ ఓంకారం. భూతద్దాల కళ్ళజోడు తీసి లాల్చి అంచుతో తుడిచిపెట్టుకున్నాడు. ముగ్గురు వచ్చి వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. అయ్యా ధర్మలింగం గారు, మీరు ఢిల్లీకి ఏం పని మీద వెళ్తున్నారో చెప్పనే లేదు అన్నాడు రాంపండు అతని పక్కనే కూర్చుంటూ. ధర్మలింగం 4 వైపులా చూశాడు ఒకసారి. కడుపులో ఏదో పెద్ద రహస్యం ఉన్నవాడిలా పొట్ట మీద చేతులు వేసుకున్నాడు. ఆదిత్య కాస్త ముందు కొంగాడు. ధర్మలింగం రాంపండు మనిషి ఏమోననే అనుమానంతో. అప్పటికీ 1-2 సార్లు సైగ చేశాడు మిగతా వాళ్ళ ఏరియా అన్నట్టుగా. నవ్వి ఊరుకున్నాడే కానీ మనుషుల్ని చూపించలేదు రాంపండు. ఇంకెవరిని తీసుకురాకుండానే ఆ టిక్కెట్లు డబ్బులు నొక్కేశాడేమోననే అనుమానం వచ్చింది. ఓ ముఖ్యమైన పని మీద వెళ్తున్నామండి అన్నాడు ముఖం ముడుచుకుని గొణుగుతున్నట్లుగా ధర్మలింగం. మాకు చెప్పకూడదా అన్నాడు రాంపండు ముఖం చిట్లించి. ఒక పెట్టెల వాళ్ళం, ఒక చోట ఉన్నవాళ్ళం, మా దగ్గర రహస్యాలు ఏమిటండి? నన్ను ఒక మిత్రుడు ఢిల్లీ రమ్మని ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు 4 వైపులా భయంగా చూస్తూ. ఓ, నన్ను జాంపండు పిలిచినట్టు అన్నమాట. దేనికో అన్నాడు రాంపండు. ఏదో అర్జెంటు పని అంటూ రమ్మన్నారు, నాకే చెప్పి చావలేదు సరిగ్గా అన్నాడు ధర్మలింగం. పోనీలేండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ అబద్ధాలు ఆడకూడదు, నాకు నచ్చవు అవి, నేను అసలు జెంటిల్మెన్ని అన్నాడు రాంపండు కినుకగా. అక్కడ కూర్చున్న అందరూ అతడి వంకే చూస్తున్నారు. ఓంకారం కళ్ళు మూసుకుని తల వెనక్కి పెట్టుకుని ఏదో గొణుగుతూ జపం చేసుకుంటున్నాడు. ఎవ్వరితోటి అనొద్దు, నేను చేస్తున్నది వేరుశనక్కాయల వ్యాపారం కదా. ఎన్నాళ్ళు పప్పులు తీయగా మిగిలిన తొక్కుల్ని చిన్న చిన్న ముక్కలుగా మెషిన్ మీద క్రష్ చేసి పశువుల దాణాలో కలిపేవాళ్ళం. ఇప్పుడేమో మళ్ళా ఆగాడు అటు ఇటు చూస్తూ. ఆదిత్య తీరిగ్గా వెనక్కి వాలాడు. అక్కడేదో ఢిల్లీలో మిషన్ ఉన్నదిట, ఆ తొక్కల్లో నుంచి కూడా నూనె తీసేది.
ఆ నూనెను పల్లి నూనెలో కలిపేస్తే మంచి లాభం అట అన్నాడు 2 చేతులతో చెంపలు వాయించుకుంటూ. ఏమో, భగవంతుడి దయ, అది నాకు కలిసి వస్తుందో లేదో, నేను అక్కడికి వెళ్తే కానీ తెలీదు అన్నాడు ధర్మలింగం. ఓంకారం కళ్ళు తెరిచి ఓసారి చూశాడు అతని వంక. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి శ్రమకైనా సిద్ధమయ్యామనుకోండి, మనం ఏ పని మొదలుపెట్టినా ఓటమి ఉండదు అన్నాడు ధర్మలింగాన్ని చూస్తూ. చిరునవ్వుతో కళ్ళు సగం తెరిచిన ఓంకారం. వెంకటాచలం మొట్టమొదటిసారిగా కూర్చున్న చోటు నుండి లేచాడు. నేను ఇప్పుడే వస్తాను, కూర్చో అన్నాడు అచ్చమామతో. అమ్మో, నేనొక్కదాన్ని ఇక్కడ ఉండాలా అంది చీర చెంగును నెత్తిన వేసుకుని జాకెట్లో నుంచి మంగళసూత్రాలు లాగి కళ్ళకద్దుకుంటూ. మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు అంది. నేను ఇప్పుడే వస్తాను కదా చిట్టి, అంత భయపడితే ఎలా అంటూ అతడు కళ్ళతోటే కావేరిని చూపించాడు. ఆమె నీకు తోడుగా ఉంది కదా అన్నట్లుగా. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంకటాచలం వెళ్ళిన 5 నిమిషాలకు అచ్చమాంబ లేచింది. కావేరి వంక తిరిగి, ఒకసారి తోడొస్తారా, బాత్రూమ్కి వెళ్ళాలి అన్నట్టుగా సైగ చేస్తూ అడిగింది. కావేరి వింతగా చూసింది ఆమె వంక. పట్టపగలు పెట్టె నిండా జనం ఉన్నా తోడు రమ్మనమంటున్నందుకు. అయినా తోటి ఆడ మనిషిగా వెంట నడిచింది. బాత్రూమ్ దాకా వెళ్ళిన తర్వాత, ఇంతవరకు నేనెప్పుడు ఇంత దూర ప్రయాణం చేయలేదు, అందుకే మీ సాయం అడిగాను, ఏమీ అనుకోవద్దు, మీరెక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అంది సిగ్గుపడుతూ తల వంచుకుని. కావేరి ఆమె అమాయకత్వానికి నవ్వుకుంది. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చి కూర్చున్న 15 గంటకు వెంకటాచలం వచ్చాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.